హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను కూడా దేవుడు 430 సంవత్సరాలు వాళ్ళ కఠిన కారాగార శిక్ష అనుభవించిన దేవుడు అని అంటాడు, మీకు ఉన్న ఆ తాడులను ఏం చేశాను నేను తెంపాను, మీకున్న కట్టులను ఏం చేశాను నేను బంధించి ఉన్న కట్టులను నేను తెంపి బంధకములను విడిపించి నేను ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, మీరు నాకు ఎలాగుండాలి, నేను చెప్పిన మార్గంలో మీరు నడవాలి అని అంటారు. అయితే వీళ్ళు నడిచారా? వ్యర్థమైన వాటిని చేసుకుని ఐటిని పూజించుకుని ఐటి ప్రకారం జీవించి దేవునికి దూరం అయిపోయి వీళ్ళకి రకరకాల పరిస్థితులను అనుభవించారు. 40 రోజుల్లో కనాను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు చేరుకోవాల్సిన వాళ్ళు ఎన్ని రోజుల్లో చేరుకున్నారు? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకనంటే దేవునికి అవిధేయతగా బ్రతికారు, దేవుని చెప్పిన మార్గంలో నడవలేదు, దేవునికి విరోధంగా నడిచినారు, దేవుడు చెప్పిన వాటివి ఏవి కూడా పాటించకుండా అన్నిటికీ బానిస అయిపోయినారు. తాగుడికి, తిరుగుడికి, పాపమునకు అన్నిటికీ బానిస అయిపోయి లోకమునకు దగ్గర అయిపోయారు, సృష్టికి దగ్గర అయిపోయినారు, సృష్టించిన దేవునికి మాత్రము దూరం అయిపోయినారు. హల్లెలూయా. అయితే నువ్వు విత్తావు, కోయలేవు. అయితే ఇంకొక మాట చెప్తాడు దేవుడు, అదే ఇజ్రాయెల్ ప్రజలకి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10వ వచనంలో తీయండి. నువ్వు విత్తకపోయినా నువ్వు కోస్తావు. ఏం చేస్తావు? నువ్వు విత్తకపోయినా నువ్వు కోస్తావు. నువ్వు విత్తలేదు, నువ్వు కోస్తావు. చదవాలి, చూడండి. దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, చూడండి, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చేసిన ప్రమాణమును బట్టి, యాకోబులకు దేవుడు ఏం చేశాడు? ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు వాటిని ద్రాక్ష తోటలను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందుతావు. హల్లెలూయా. ఏంటంట, నువ్వు ఏం చేయలేదు, నువ్వు నాటలేదు, అయినా ఏం చేస్తావు? పంటను కోసుకొని తింటావు. నువ్వు బావిని తవ్వలేదు, అయినా నీకేమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అదే విధముగా చూడండి, మనం బిల్డింగ్ కట్టలేదు, అయినా కట్టిన బిల్డింగ్లని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. అయితే వీళ్ళు చెప్పిన మాట ప్రకారము వింటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానన్నాడు? అవన్నీ ఇస్తానన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు ఏం చెప్తూ అన్నాడో తెలుసా? ఒకవేళ నీవు నా మాట ప్రకారము ఉంటే, నా ఆత్మీయమైన జీవితము, నేను జీవించిన జీవితం ప్రకారం నా ఆత్మ మీలో జీవిస్తే, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కట్టని పురముల్లో మీరు జీవిస్తారు, మీరు తవ్వని బ్రావుల్లో నీళ్ళని తాగుతారు, మీరు నాటని ద్రాక్ష చెట్ల పళ్ళు మీరు తింటారు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు మన పట్ల ఇస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫలములు మన జీవితంలో ఫలింపు చేయాలి. అయితే ఇంకొకటి చూడండి, విత్తువాడు ఓపికతో విత్తాలంట. ఎలాగివ్వాలి? ఓపికతో విత్తాలి. ఇప్పుడు విత్తేసామా? ఏంటి ప్రభువా, నేను విత్తినాను, ఎంతవరకు నాకు దీంట్లో నుంచి ఏం రాలేదు, ఫలములు రాలేదని అంటే వెంటనే వచ్చివో. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు? 20 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా చూడండి, యోబు భక్తుడు ఒక మాట గుర్తు చేసుకుందాం. యోబు 4:8 చూడండి త్వరగా. యోబు 4వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ వాళ్ళ స్నేహితుడు వస్తాడు. స్నేహితుడు వచ్చి ఒక మాట అంటాడు, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అని అంటాడు. ఇక్కడ చూడండి, ఆ యోబు ఎప్పుడు కీడును విత్తలేదు, ఆయన కీడుని విత్తలా. అయితే ఈయన మంచినే విత్తినాడు, కానీ కీడు కోయాల్సి వచ్చింది. ఎందుకనంటే సాతాను ప్రభావం వల్ల. అయితే ఈయన ఓపికతో ఉన్నా కూడా సరే, అయ్యో ప్రభువా, నేను కీడుని విత్తలేదు కదా,
నేను మంచినే విత్తినాను కదా అని బాధపడుతూ ఉన్నాడు. అయినా స్నేహితుడు వచ్చి ఏమంటూ ఉన్నాడు, నువ్వు కీడుని విత్తినావు, అందుకనే నువ్వు కీడును కోస్తూ ఉన్నావు అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు, సూటిపోటి మాటలు అంటూ ఉన్నాడు. అయినా భార్య కూడా అసహించుకునింది ఆయన్ని, స్నేహితులు అసహించుకున్నారు, కానీ ఎన్నడూ దేవుడిని ఆయన వదలలేదు. హల్లెలూయా. నువ్వు కూడా అలాగే, ఈ లోకం ఎంతమంది నిన్ను అసహించుకున్నా నువ్వేం చేయకూడదు, దేవుని వదలకూడదు, దేవుణ్ణి వేడకూడదు, దేవుణ్ణి వెతకాలి. దేవునిలో నువ్వు ఎంత తవ్వుకుంటే నీకు అంత దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో దొరకదు. మనం ఏమనుకుంటూ ఉంటాం, దొంగకి ఎప్పుడు ఏ టైంలో ఛాన్స్ దొరికితే ఆ ఇంటి తలుపు పగలగొడదామని అంటాడు. అదేవిధంగా ఒక శరీరం అమ్ముకునే వాళ్ళు, శరీరాన్ని కొనుక్కునే వాళ్ళు ఏ టైంలో ఖాళీ దొరుకుతుంది ఆ టైంలో వెళ్ళి ఆ పని చేసొద్దాం. అదేవిధంగా పాపం చేయవాడు, తాగుబోతువాడు, ప్రతి ఒక్కడు కూడా ఒక టైం ఎంచుకుని దాని ప్రకారమే వెళ్ళి ఆ పనులు కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధమైన వాడు ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన ఫలములనే పండిస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఫలములనే కోసుకుంటాడు. ఇంకొకటి చూడండి, అదే ఓపికతో విత్తాడు, మంచినే విత్తాడు, కానీ ఇక్కడ వచ్చి ఆ స్నేహితుడు అంటాడు, నువ్వు కీడుని విత్తావు, కీడునే కోస్తూ ఉంటా అంటాడు. అయితే 41-42 అధ్యాయాలు వచ్చేకాడికి యోబు జీవితంలో దేవుడు మునిపిటి కన్నా కూడా 2 రెట్లు అధికముగా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఎందుకు? ఈయన ఓపికతో విత్తాడు, ఓపికతో కనిపెట్టాడు, ఓపికతో పంటని కోసాడు. చూడండి ఆ అధ్యాయం, ఆ వచనం ఒకసారి చదివేయండి. యోబు గ్రంథము లాస్ట్ అధ్యాయము 42 అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన తండ్రి కంటే మరీ అధికముగా ఆశీర్వదించును. మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఈయనకి భయంకరమైన రోగమును, భయంకరమైన పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, అన్ని సర్వస్వము పోయింది. ఆయన శరీరము కురుపలతో ఉన్నది, ఆయన శరీరం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. అయినా కూడా దేవుణ్ణి విడవలేదు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఆయన మంచి విత్తనమే విత్తాడు, కానీ ఆ విత్తనమును పంట కోయాలంటే ఓపికగా కొన్ని సంవత్సరములు పట్టింది. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమైనదే విత్తు. నిత్య జీవం అనే పంట నీకు ఒక లేటుగా వస్తుందా? లేటుగా ఎదురు చూడు, ఖచ్చితంగా నిత్య జీవం అనే పంట కోస్తావు. నువ్వు క్షయం అనే పంటకు, అక్షయం అనే పంటను కోస్తావు. హల్లెలూయా. మరణించినను తిరిగి లేసే పంట అది. హల్లెలూయా. మరణించేవా ఒకళ్ళు తిరిగి లేయగలుగుతావు. ఎందుకంటే అది ఏ పంట? అది నిత్య జీవమైన పంట. అదే లాస్ట్ ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాము. చూడండి,